100% ఛార్జింగ్ డన్. అన్ప్లగ్డ్. జిప్లో 100 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఎకనామీలో 125 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, సో ఈ 120 కిలోమీటర్స్ నేను యూజ్ చేస్తాను ఈరోజు. వీలైతే ర్యాపిడో చేస్తాను. ర్యాపిడోలో ఈ 125 కిలోమీటర్స్కి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. 629.2 కిలోమీటర్స్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓల్డ్ అనేవి. ఈరోజు నేను నా స్కూటీ మీద 100% ఛార్జింగ్ ఉంది. సో 125 కిలోమీటర్స్ ఎకనామీ అంటే ఎకోలో అయితే 125 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో 100 to 120 అంటే 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే 100 ఇవ్వచ్చు. సో 20-30 స్పీడ్లో వెళ్తే 125 వస్తుంది. సో అలాగని చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఏంటంటే ఈరోజు ఆ 125 కిలోమీటర్స్కి ర్యాపిడో ఫుల్గా ఛార్జింగ్ అయిపోయినంత వరకు జర్నీ అంటే డ్యూటీ చేస్తే ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో డ్యూటీ కూడా స్టార్ట్ చేయాలి. ఇదిగోండి నా దగ్గర డ్యూటీ ఫోన్ ఉంది. ఇది పాత ఫోన్, 5 years అయింది ఫోన్ కొని. ఓకే, సో చూద్దాం ఒకసారి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఫుల్ 100% ఛార్జింగ్ ఉంది. 125 కిలోమీటర్స్ చూపిస్తుందన్నమాట. డిస్టెన్స్ అంతవరకు ట్రావెల్ చేయొచ్చు. 80 స్పీడ్లో వెళ్తే 190 ఆ మధ్యలో చూపిస్తుంది అని చెప్పారు అనమాట ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు. సో ఇదిగోండి నా డ్యూటీ ఫోన్. ఆఫ్ డ్యూటీలో ఉన్నాను, ఈరోజు అసలు డ్యూటీ చేయలేదు. ఓకే, సో డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను. సో డ్యూటీ అనేది స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు శ్రీహరిపురం దగ్గర, రామకృష్ణపురం దగ్గర ఉన్నాను, HPCL దగ్గర. ఏదైనా ఆర్డర్ వస్తే వెళ్ళిపోదాం. అక్కడ నుండి ఇంకా ఈరోజు ఫుల్గా ఎంత సేపు వీలైనంత వరకు వీడియో రికార్డ్ చేస్తాను. ఓకే, రైడ్ అనేది వచ్చింది. మల్కాపురం నుండి మల్కాపురం యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ కస్టమరే క్యాన్సిల్ చేసేయమన్నారు. రావడం లేట్ అవుతుందని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారంట. 5 minutes వేస్ట్. యాభై 57 కిలోమీటర్లు ఛార్జింగ్ ఉంది. ఇంకా అంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. ఫోన్లో 22% ఉంది. సో డ్యూటీ ఆఫ్ చేసేసాను. ఈ రోజుకి 483 టుడే ఎర్నింగ్స్. ఫస్ట్ మనం డ్రాప్ చేసాను, ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకని డ్యూటీ ఆపేసాను.
డ్యూటీ కోసం కొత్త పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల డ్యూటీ ఆప్షన్ కదా, సో వెంటనే వీడి దగ్గరికి వచ్చి ఫ్రెండ్ దగ్గరికి వచ్చి పవర్ బ్యాంక్ తీసుకున్నాను. 20% ఛార్జింగ్ ఉంది, డ్యూటీ చేయడానికి సరిపోదు. మళ్ళీ స్టార్ట్ ఫ్రెండ్స్. ఆన్ డ్యూటీ ఆన్ చేశాను. సో లొకేషన్ దగ్గర ఉన్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓల్డ్ అనేవి. నిన్న రికార్డ్ చేసిన వీడియోని ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. చేసే ముందు జస్ట్ మీకు ఒకటి చెప్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. నేను నిన్న 100% ఛార్జింగ్ కాస్త 90%, 95% అయిపోయినంత వరకు దగ్గరలో నియర్ బై అంటే వైజాగ్లో చాలా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి 95% ఛార్జింగ్ అయిపోయినా సరే చేద్దామని చెప్పి అనుకొని డ్యూటీ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నేను అది లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ వస్తాయి అనుకున్నాను, కానీ ఒకటే వచ్చింది, ఎక్కువ రాలేదు. రాకపోవడం వల్ల ఏంటంటే మనకి ఛార్జింగ్ తొందరగా అవ్వలేదు. అమౌంట్ అయితే 550 రూపీస్ వచ్చింది. ఎంత 4 o'clock స్టార్ట్ చేస్తే 10:30 వరకు, అంటే అరౌండ్ 6 hours 30 minutes వరకు డ్యూటీ చేస్తే 550 రూపీస్ వచ్చింది. 85 kilometers అయితే ట్రావెల్ చేశాను నేను నిన్న రైడ్ చేశాను. అంటే అందులో ఒక 15 kilometers ఫస్ట్ మైల్ ఉంటుంది, ఆ మైల్కి అమౌంట్ అయితే ఎవరు. 65 kilometers ట్రావెల్ చేస్తే 550 రూపీస్ అనేది వచ్చిందన్నమాట. నైట్ నేను ఫుల్గా చేద్దాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఈరోజు అయితే ఫుల్గా డ్యూటీ చేసి ఒక ఫుల్ డే 100% ఛార్జింగ్ అయిపోయినంత వరకు ఎంత ఎర్నింగ్ వస్తుందో అన్నది మీకు ఈరోజు చేసి చూపిస్తాను. ఆల్రెడీ హాఫ్ డే చేశాను మార్నింగ్ అంతాను, అది మీకు రేపు వీడియోలో చూపిస్తాను. నేను ఇదే వర్క్ని ఆల్ ఓవర్ ఇండియా చేద్దాం అనుకుంటున్నాను. అది పాసిబుల్లో కాదో నాకు తెలియదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒకటే పాసిబుల్ అని యాప్లో చూపించింది. మరి అది ఎంతవరకు అవుతుందో లేదా అన్నది నాకు తెలీదు. వైజాగ్లో మాత్రమే డ్యూటీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, లేదంటే పక్కన విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప అలాగా అన్నీ ఉంటాయో లేదో అన్నది నాకు తెలీదు. అయితే చాలా హ్యాపీ నేను, ఎందుకంటే ఇలాగా ఒక రోజు డ్యూటీ చేస్తాను, తర్వాత రోజు ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను, సైట్ సీయింగ్ ప్లేసెస్ అవి చూస్తాను, సో టెంపుల్స్ అవి విజిట్ చేస్తాను. అలా చేద్దాం అనుకొని ఈ ఓల్డ్ ఆన్ ఈవీ అనేది స్టార్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.